నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం లభించడం. మన దగ్గర రామ్ చరణ్ వ్యాక్స్ విగ్రహం వాస్తవాలు అభిప్రాయాలు అని ఒక ఆర్టికల్ ఉంది. దాని ఆధారంగా దీని ప్రాముఖ్యత ఏంటి, జనాల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్, అంటే దాని చుట్టూ జరిగిన చర్చలు, వీటన్నిటినీ కొంచెం లోతుగా చూద్దాం. సరే, మొదలు పెడదామా? ఫస్ట్ పాయింట్, మేడమ్ టుస్సాడ్స్లో విగ్రహం పెట్టారంటేనే అదొక పెద్ద విషయం. వరల్డ్ వైడ్ రికగ్నిషన్ అన్నమాట. అవును, ఖచ్చితంగా. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్కొచ్చిన గ్లోబల్ ఇమేజ్కి ఇదొక నిదర్శనం లాంటిది. లండన్లో మే 9, 2025న దీన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత సింగపూర్కి షిఫ్ట్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయమేంటంటే, తెలుగు నటుల్లో అంటే ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత ఈ గౌరవం అందుకున్న మూడో వ్యక్తి రామ్ చరణ్. అవును, ఇది కేవలం ఆయన పర్సనల్ సక్సెస్ మాత్రమే కాదు, బహుశా తెలుగు సినిమా గ్లోబల్ స్టేజ్ మీద ఎలా స్ట్రాంగ్ అవుతుందో చూపించే సూచికేమో. అంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల తర్వాత వస్తున్న ఈ గుర్తింపు ఆ మార్పును చూపిస్తోంది కదా. నిజమే చెప్పారు. అయితే నాకైతే కొంచెం సర్ప్రైజింగ్గా స్పెషల్గా అనిపించిన విషయం ఒకటుంది. ఏంటది? అదే రామ్ చరణ్ విగ్రహంతో పాటు ఆయన పెట్ డాగ్ రైమ్ విగ్రహాన్ని కూడా పెట్టడం. అవును, అది నిజంగా చాలా చాలా రేర్ కదా. మేడమ్ టుస్సాడ్స్ హిస్టరీలోనే ఇది చాలా అరుదనుకుంటా. క్వీన్ ఎలిజబెత్ గారి కార్గి తర్వాత బహుశా ఇదేనేమో. అవునవును, చాలా అసాధారణమైన విషయం అది. బహుశా ఇది రామ్ చరణ్ గారి పర్సనల్ సైడ్, అంటే జంతువుల పట్ల ఆయనకున్న ఇష్టం చూపించడమే కాకుండా, మేడమ్ టుస్సాడ్స్ కూడా సెలబ్రిటీలని కేవలం వాళ్ళ ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ కోసమే కాకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఫ్యాన్స్కి ఇంకా కనెక్ట్ అవ్వడానికి ఏమైనా హెల్ప్ అవుతుందేమో. అవును, కరెక్ట్. ఇక లండన్ ఆవిష్కరణప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ చూస్తే భలే ఉత్సాహంగా ఉంది. మ్యూజియం బయట డోలు వాయిద్యాలు, పోస్టర్లు పెద్ద సెలబ్రేషన్లా చేశారు. సోషల్ మీడియాలో అయితే రాయల్ చరణ్ అని హ్యాష్ ట్యాగ్లు పెట్టి తెగ సందడి చేశారు కదా, ఆయన హార్డ్ వర్క్ని మెచ్చుకుంటూ. అంతా బానే ఉంది గాని అయితే ఆ ఉత్సాహం మధ్యలోనే, అంటే కొందరు ఫ్యాన్స్ ప్రవర్తన కొంచెం హద్దులు దాటిందని, అక్కడ కొంచెం గందరగోళం క్రియేట్ చేశారని విమర్శలు కూడా వచ్చాయి. ఓ అవునా? అవును, అది మళ్ళీ సోషల్ మీడియాలో ఫ్యాన్ అసోసియేషన్స్ ఎలా ఉండాలి, వాళ్ల బాధ్యత ఏంటి, బిహేవియర్ ఎలా ఉండాలి అనే దానిపై ఒక చిన్నపాటి చర్చకు దారితీసిందన్నమాట. మనం ఇక్కడ కేవలం ఆ సమాచారాన్ని చెప్తున్నామంతే, ఏ వైపు సపోర్ట్ చేయడం లేదు. సరే, ఈ సంబరాలు, ఈ విమర్శల మధ్య ఇంకొక ప్రశ్న కూడా వచ్చింది. అంటే అసలు ఇలాంటి విగ్రహాలు అవసరమా అని. పాజిటివ్గా చూస్తే ఇది ఖచ్చితంగా తెలుగు సినిమా ఇమేజ్ని ఇంటర్నేషనల్గా పెంచుతుంది. ఫ్యాన్స్కి గర్వకారణం, యంగ్ యాక్టర్స్కి ఇన్స్పిరేషన్. ఆయనే చెప్పారు కదా, రామ్ చరణ్ గారే, చిన్నప్పుడు లెజెండ్స్తో ఫోటోలు తీసుకున్న చోట నా విగ్రహం ఉంటుందని ఊహించలేదు అని. అది ఆ గౌరవాన్ని చూపిస్తుంది. నిజమే, ఆ రెస్పెక్ట్, ఆ గౌరవమంతా ఒకవైపు. కానీ దీనిపై వేరే వాదనలు కూడా ఉన్నాయి కదా. అదెలా? అంటే ఇది జస్ట్ షో బిజినెస్, గ్లామర్ అని, అనవసరమైన ఖర్చు అని. ఇంత డబ్బు విగ్రహాల మీద పెట్టే బదులు ఆ డబ్బుతో సినిమా క్వాలిటీ పెంచొచ్చు, లేదా ఏదైనా సోషల్ సర్వీస్కి వాడొచ్చు కదా అని కొందరి అభిప్రాయం. అది కూడా ఆలోచించాల్సిన విషయమే. మరోవైపు మేడమ్ టుస్సాడ్స్ లాంటి సంస్థలేమంటాయంటే, ఇలాంటి అట్రాక్షన్స్ వల్ల టూరిజం పెరుగుతుందని, ఆ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూ, వాళ్ల ఇండస్ట్రీ బ్రాండ్ వాల్యూ కూడా బాగా పెరుగుతుందని వాదిస్తాయి. సో ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఎక్కడుందనేది పెద్ద ప్రశ్నే. కొన్ని ఫ్యాక్ట్స్ కూడా క్లియర్ చేద్దాం. మొదట్లో అంతా సింగపూర్లోనే ఆవిష్కరణ అనుకున్నారు గదా. అవును, ఆ వార్త వచ్చింది. కానీ విగ్రహాన్ని ఫస్ట్ లండన్లో మే 9, 2025న రివీల్ చేసి ఆ తర్వాత సింగపూర్కి మూవ్ చేశారు. ఈ ఈవెంట్కి చిరంజీవి గారు, ఉపాసన గారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అటెండ్ అయ్యారు. దీని కొంచెం పెద్ద పిక్చర్లో చూస్తే, అంటే మేడమ్ టుస్సాడ్స్లో ఆల్రెడీ చాలా మంది ఇండియన్ సెలబ్రిటీస్ విగ్రహాలున్నాయి. ప్రియాంక చోప్రా, విరాట్ కోహ్లీ, శ్రీదేవి, ఇలా. అవును, రామ్ చరణ్ విగ్రహాన్ని లండన్ తర్వాత సింగపూర్కి తరలించడం వెనుక బహుశా ఆసియా మార్కెట్ని, ముఖ్యంగా అక్కడున్న ఇండియన్ డయాస్పోరాని, టూరిస్టులని అట్రాక్ట్ చేసే స్ట్రాటజీ క్లియర్గా కనిపిస్తోంది. ఇది ఆసియాలో ఇండియన్ సినిమా, అందులోనూ తెలుగు సినిమా ప్రభావం పెరుగుతోందనడానికి ఇంకో సైన్ కావచ్చు. మొత్తం మీద చూస్తే
రామ్ చరణ్ గారి మేడమ్ టుసాడ్స్ విగ్రహం అనేది అది కేవలం ఆయన పర్సనల్ అచీవ్మెంట్ మాత్రమే కాదు, అది ఆయన గ్లోబల్ స్టార్డమ్కి, తెలుగు సినిమా ఎదుగుదలకి, ఫ్యాన్స్ ఆనందానికి ఒక సింబల్ అన్నమాట. అదే సమయంలో దాని అవసరమేంటి, ఫ్యాన్స్ బిహేవియర్ ఎలా ఉండాలి లాంటి చర్చలు జరగడం కూడా ఈ మొత్తం సంఘటనలో భాగమే. కరెక్ట్. సరే, ముగింపుగా ఒక ఆలోచనొస్తోంది. ఈ మైనపు విగ్రహాలు ఇవి కేవలం ఆ వ్యక్తులకు దక్కే గుర్తింపు చిహ్నాలేనా, లేక అంతకు మించి, అంటే గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద వేర్వేరు కల్చర్స్ మధ్య ఒక అవగాహన పెంచడానికి, కల్చరల్ ఎక్స్చేంజ్కి ఇవేమన్నా ఉపయోగపడతాయంటారా? దీని గురించి ఆలోచించవచ్చు. మంచి పాయింట్, ఆలోచించాల్సిన విషయమే.